ఉద్రిక్తతల వేళ టారిఫ్ బాంబు పేల్చిన ట్రంప్. ఇరాన్తో వ్యాపారాలు చేసే దేశాలన్నిటిపైన 25% సుంకాలు తక్షణమే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని పోస్ట్ చేశారు ట్రంప్. ఇదే తుది నిర్ణయమని, ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదు అని, ఇరాన్పై ఒత్తిడి పెంచేందుకే సుంకాల పెంపు అని నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. భారత్ పైన ప్రభావం చూపనున్నట్టుగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. చైనా, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాక్తో పాటు ఇరాన్ను కూడా ముఖ్య వాణిజ్య భాగస్వామిగా ఉన్న భారత్ 2025లో భారత్కు సుమారు 7% ఇరాన్ ఎగుమతులు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చారు. 2 వారాలకు పైగా పౌరుల విధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు. ఇరాన్తో ఎక్కువగా వాణిజ్యం చేసే దేశాల్లో చైనా, తుర్కియే, యుఏఈ, ఇరాక్, భారత్ ఉన్నాయి. ఇరాన్ నిరసనలపై ట్రంప్ సైనిక చర్య చేపడతారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడం, కరెన్సీ విలువ భారీగా పతనమవడంతో గత నెల 28 నుంచి ఇరాన్ వ్యాప్తంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 646 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్లో ట్రంప్ టారిఫ్ బాంబు పేల్చారు. 2 వారాలకు పైగా పౌరులు విధుల్లో తీవ్ర నిరసనలు కొనసాగిస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్తో వాణిజ్యం జరిపే అన్ని దేశాలపై 25% సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందన్నారు.